హరే కృష్ణ. అందరికీ కూడా భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనా హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరే వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం దశమ స్కందం 24వ అధ్యాయం 35వ శ్లోకం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. కృష్ణస్త్వన్యతమం రూపం గోప విశ్రంభణం గతః శైలోస్మితి భువన్ భూరి బలిమాద్ బృహద్వపుః. శశికళ మాతాజీ అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. సుభారత్న మాతాజీ భాష్యంలో రెండో పారాగ్రాఫ్ చదవండి. మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ పిలిచారా? అవునండి, చదవండి. 35వ శ్లోకం అనువాదము భాష్యం మొదటి పారాగ్రాఫ్ చదవండి. సుభారత్న మాతాజీ 35వ శ్లోకం భాష్యం రెండవ పారాగ్రాఫ్. అలాగే ప్రభుజీ. పిదప శ్రీకృష్ణుడు గోకులకు విశ్వాసమును కలిగించుటకు అపూర్వమగు విశాల రూపమును ధరించిన వాడై
నేనే గోవర్ధన పర్వతం అని ప్రకటించి సమృద్ధిగానున్న పూజోపహారములను భుజించెను. భాష్యం. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనడి గ్రంథము నందలి 24వ అధ్యాయమున శ్రీల ప్రభుపాదులు వారు ఇట్లు వ్యాఖ్యానించిరి. అంతయు పూర్తి అయినంతట శ్రీకృష్ణుడు మహా దివ్య రూపమును ధరించిన వాడై తానే స్వయంగా గోవర్ధన పర్వతమునని బృందావన వాసులకు ప్రకటించను. తాను గోవర్ధన పర్వతం ఒకటే అని భక్తులకు తెలియజేయట దాని ఉద్దేశ్యం. పిదప అతడు అచ్చట అర్పించబడిన నైవేద్యమునంతటినీ భుజింపసాగాను. శ్రీకృష్ణ గోవర్ధన పర్వతముల యొక్క సమానత్వం ఇంకనూ ఆదరింపబడుచున్నది. మహాభక్తులు గోవర్ధన శిలలను తీసుకుని వెళ్లి ఆలయమునందు అచ్చము శ్రీకృష్ణ విగ్రహమును పూజించిన రీతిగానే వాటిని పూజింతురు. అందువలన భక్తులు చిన్న చిన్న గోవర్ధన శిలలను సేకరించి తమ ఇళ్లలో భక్తితో పూజింతురు. ఏలైనా ఈ అర్చనము శ్రీ విగ్రహారాధనతో సమానం. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. బృందావన వాసులు తన పక్షమున గొప్పదగు సాహసమును చేయనట్లుగా శ్రీకృష్ణుడు కావించను. శక్తివంతమగు విశ్వ ప్రభుత్వము నెడ చేసేడి యజ్ఞమును ఉపేక్షించి దానికి బదులుగా గోవర్ధనగిరి పూజను చేయినట్లుగా వారిని అతడు ఒప్పించెను. కృష్ణుని ఎడ ప్రేమవశము గోవులు అంతయు అట్లే కావించి గోపులు గోపులు అని ఉంది సార్ ప్రభుజీ. గోపులు అంతయు అట్లే కావించిరి. వారి నిర్ణయము సరి అయినదని విశ్వాసమును కలిగించుటకు ఇప్పుడు అతడు అపూర్వమగు విశాల దివ్య రూపమును ధరించిన వాడై తానే స్వయముగా గోవర్ధన పర్వతముని ప్రదర్శించెను. హరే కృష్ణ. తస్మై నమో ప్రజననై సహచక్ర ఆత్మనాత్మనే అహో పశ్యత శైలో సౌ రూపీనో నో గ్రహం యథాత్. చంద్ర మాతాజీ అనువాదం చదవండి. భాష్యం లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ప్రజాజనులతో కూడి భగవానుడు ఆ గోవర్ధన రూపమును నమస్కరించి ఆ విధంగా తనకు తానే నమస్కరించుకొనెను. పిమ్మట వారితో అతడు మూర్తి భావించిన ఈ పర్వతము మన ఎడ ఎట్లు అనుగ్రహం చూపుచున్నదో చూడుడు అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. భాష్యము. శ్రీకృష్ణుడు స్వయముగా విస్తరించిన వాడై బృందావనమునందు ఉత్సవము జరుపు వారిలో ఒకనిగా తన సామాన్య రూపమును గోచరించుచు అదే సమయమున గోవర్ధన పర్వత మహారూపంలో కూడా ప్రకటమయ్యనని ఈ శ్లోకము ద్వారా స్పష్టపడినది. ఈ విధముగా బాలకృష్ణుడు బృందావన వాసులను తన గోవర్ధన పర్వత నవ అవతారమునకు మోకరిల్ల చేసే ఆ దివ్య రూపముచే వసగబడిన మహత్కరుణము వారెల్లరకు తెలిపెను. శ్రీకృష్ణుని అద్భుతమగు ఆ దివ్య కర్మలు ఎక్కువగా పండుగ వాతావరణములకు అనురూపముగా నుండెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. యేషోవజానతో మర్త్యాన్ కామరూపీ వనౌకసః హంతి హ్యస్మై నమస్యామః శర్మణే ఆత్మనో గవాం. శాంత్ కుమారి మాతాజీ అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. శివలీల మాతాజీ భాష్యంలో 2-3 పారాగ్రాఫ్లు చదవండి. ప్రభుజీ నేనేనా ప్రభుజీ? అవును మాతాజీ. సరే. 37 శ్లోకం కదా ప్రభుజీ? అవునండి. సరే సరే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ఈ గోవర్ధన పర్వతము కోరిన ఎట్టి రూపమునైనను ధరించి తనను నిరీక్షపరుచు వనవాసులను వధించును. కనుక మన రక్షణ కొరకు గోవుల క్షేమం కొరకు గోవర్ధనుని నమస్కరించెదము. భాష్యము. గోవర్ధన పర్వతమును విషపన్నగములు, క్రూర ముఖములు, క్రిందికి దొర్లెడి రాళ్ళు మున్నగు ఏ రూపమునైనను ధరించగలదనియు ఈ రూపములన్నీయు మానవుని సంహరింప సమర్థములనియు కామరూపి అను పదం సూచించును. అక్కడ వాక్యం ప్రభుజీ. హరే కృష్ణ. అంతే మాతాజీ. అంతే మాతాజీ. ప్రణామం. నంబర్ ఏంటి ప్రభుజీ? 37 మాతాజీ.
శ్రీల శ్రీధర స్వామిని అనుసరించి ఈ అధ్యాయం నందు శ్రీకృష్ణుడు 6 సిద్ధాంతపరమగు విషయములను తెలిపియుండెను. అవి ఏమనగా, 1. కేవలము కర్మయే జీవుని గతిని నిర్ణయించును. 2. జీవుని బద్ధ స్వభావమే ఈశ్వరుడు. 3. ప్రకృతి గుణములే ఈశ్వరుడు. 4. భగవంతుడు కర్మయను అంశమును ఆశ్రయించి ఉన్నాడు. 5. అతడు కర్మపరాధీనుడు. 6. మనుజుని వృత్తియే నిజమైన పూజనీయ దైవము. శ్రీకృష్ణుడు ఈ వాదము చేసినది వీటిని విశ్వసించినందువలన గాక జరగబోవనున్న ఇంద్రయజ్ఞమును ఆపి గోవర్ధన పర్వత రూపమున తన కొరకే ఆ యజ్ఞమును నిర్వహించగోరుట అయ్యున్నది. ఈ ప్రకారము ఆ దేవదేవుడు మిథ్యాగర్వితుడగు ఇంద్రుని కలవరపరచగోరెను. హరే కృష్ణ. ఇత్యద్రిగోద్విజామహం వాసుదేవా ప్రచోదితః యథా విధేయతే గోపా సహ కృష్ణ వ్రజం యయుః. సునీత మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విధముగా వాసుదేవునిచే ప్రేరేపితులైన గోవర్ధన పర్వతము గోవులు బ్రాహ్మణులకై యథావిధిగా యజ్ఞమును నిర్వహించి పిదప కృష్ణునితో గూడి వ్రజమునకు వెడలిరి. భాష్యము. గోవర్ధన పూజ ఆనందపూర్వకముగాను విజయవంతముగాను నిర్వహింపబడినప్పటికీ విషము అంతటితో పూర్తి కాలేదు. ఇంద్రుడు మహాశక్తిశాలి. గోవర్ధన పూజ వార్తను వినినంతటా అతని యందు క్రోధాగ్ని జ్వలించెను. తరువాత ఏమి జరిగినదనే విషయము రాబో అధ్యాయమున వివరింపబడినది. శ్రీమద్ భాగవతము నందలి గోవర్ధన గిరి పూజ అను 10వ స్కందములోని 24వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణితమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం చూసాము ఇంతకు ముందు ఏమైంది, శ్రీకృష్ణ భగవానుడు అందరికీ కూడాను ఏం చెప్తారు, ఈ యొక్క కర్మ మీమాంస సిద్ధాంతాన్ని చెప్తారు. చెప్పి ఆయన అందరికీ ఏం చేస్తారు, వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పేసి ఇలాగా వేరే సిద్ధాంతాలన్నీ కూడా చెప్పి ఆయనకు ఉద్దేశం ఏంటి, వాళ్ళని ఏదో మోసం చేయాలని కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది అయితే కనుక కర్మ మీమాంస సిద్ధాంతం పెట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అందరినీ మోసం చేయాలి, ఏదో ప్రతిఫలం సాధించాలి అని చెప్పి వాళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉద్దేశం అదేమీ కాదు. ఆ కర్మ మీమాంస ఉద్దేశం ఆ సిద్ధాంతం చెప్పడం మూలంగా దానికి ఉద్దేశం ఏమిటి, సో వాళ్ళందరూ కూడా ఏంటి, ఇంద్ర పూజ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇంద్రుడు పూజ చేయడం వైపు, యజ్ఞం చేయడం వైపు నుంచి మళ్లించి తనను పూజింపచేసేలాగా చేసుకోవడం కృష్ణుడి యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఆ విధంగా ఏం చేశారు, అందరినీ కూడా గోవర్ధనుడిని పూజించమని చెప్పేసి ఆయన ప్రేరేపించారు. అదేవిధంగా ఆవుల్ని వాటిని కూడా పూజించమని చెప్పారు అన్నమాట. సో అప్పుడు ఒక యజ్ఞం అనేటువంటిది చక్కగా ప్రారంభమైంది. బ్రాహ్మణులంతా వచ్చారు, గోవర్ధన పర్వతానికి అంతా యజ్ఞం చేశారు. సో రకరకాలైనటువంటి పదార్థాలు, పరమాన్నము, తర్వాత వెజిటేబుల్ సూప్స్ అంటే కనుక కూరగాయలతోటి రకరకాలైనటువంటి సూపులు, ఆ తర్వాత మళ్ళీ రకరకాల పాలతో చేసినటువంటి పదార్థాలు, మంచి మంచి కేక్లు అవన్నీ కూడా రెడీ చేశారనమాట. సో బ్రాహ్మణులు ఏం చేశారు, ఆ యొక్క యజ్ఞాలన్నిటిని కూడా చేయడం కోసం అని చెప్పేసి ఆ అగ్నిని ఆహుతులు ఇవ్వడము అవన్నీ కూడా చేశారు. ఆ తర్వాత అన్ని పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మణులందరికీ కూడా చక్కగా వాళ్ళందరికీ కూడా ఆ యొక్క కానుకలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఆవులకి కూడా వాళ్ళకి ఏమి ఇచ్చారు, కానుకలు, రకరకాల కానుకలు, ఆవుల్ని కూడా వాళ్ళకి దానం కింద ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత ఏం చేశారు, మొత్తం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మొత్తము కడుపు నిండా అందరికీ కూడా ఆహార పదార్థాలు, అక్కడ చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ప్రసాదం ఏదైతే ఉందో, రకరకాల పదార్థాలు చేసినవన్నీ అందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత అవన్నీ కూడా ఏం చేశారు, ముందుగా గోవర్ధన పర్వతానికి ఇచ్చారనమాట అవన్నీ కూడా. సో ఆ తర్వాత ఏమైంది, అందరూ కూడా గోవర్ధన పర్వతానికి పరిక్రమ చేశారు. అందరూ కూడా చక్కగా మంచి దుస్తులు వేసుకున్నారు.
ఆవుల్ని ముందు పెట్టుకున్నారు. ఆవులకు ఆహారం పెట్టిన తర్వాత ఆవుల్ని ముందు నడిపించుకుంటూ వాళ్ళందరూ కూడా గోవర్ధన పర్వతానికి పరిక్రమ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మొత్తము శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క గోవర్ధన పర్వతానికి పూజ చేసేలాగా చేశారనమాట. కానీ ఏంటంటే గనక కొంతమంది ఇంకా కన్విన్స్ అవ్వరు కదా, కొంతమంది వాళ్ళందరి కోసం ఏం చేశారు, శ్రీకృష్ణ భగవానుడు ఆయన గోవర్ధన పర్వతం కింద ఆయన వాళ్ళందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళందరి ముందే ఆయన ఏం చేస్తారు, వాళ్ళు అర్పించినటువంటి ఆ రకరకాల భోగ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని కూడా ఆయన స్వీకరిస్తారు, తింటారనమాట. సో చూసారా, కృష్ణుడు చెప్తారనమాట వాళ్ళందరికీ, చూసారా మీరు ఇంతకు ముందు పెట్టినటువంటి దేవతలు ఏదైనా ఆహార పదార్థాలను ఎవరైనా తీసుకున్నారా? ఎవరో తీసుకోలేదు, మీ ముందు ఎవరో తినలేదు. చూడండి మన గోవర్ధన చక్కగా తింటున్నాడు, మీరు పెట్టినవన్నీ కూడాను ఎంత కరుణ ఉన్నటువంటి ఆయన అని చెప్పారనమాట. సో ఒక పక్క కృష్ణుడే, రెండవది అక్కడ ఆ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకుంటూ ఉంది ఆయన, కృష్ణుడే గోవర్ధనుడి కింద అన్నమాట. సో కృష్ణుడికి గోవర్ధనుడికి తేడా ఏమీ లేదు. సో మనకి చూస్తే కనుక ఇస్కాన్ మందిరాల్లో ప్రతి మందిరంలో కూడా గోవర్ధన శిలని పూజించడం జరుగుతుంది అన్నమాట. శ్రీ విగ్రహానికి అదేవిధంగా గోవర్ధన పర్వతం ఆ యొక్క రాయికి కూడా రెండింటికి కూడా ఎటువంటి తేడా అనేటువంటిది లేదన్నమాట. సో ఇంకేంటంటే గనక ఏ విధంగా అయితే గనక రజవాసులు అందరూ కూడా ఏం చేశారు, వాళ్ళకి కృష్ణుడు అంటే గనక చాలా ఇష్టం కదా వాళ్ళందరికీ. సో కృష్ణుడు ఏం చెప్తే అదంతా వాళ్ళందరికీ కూడా, సో ఆ విధంగా మొత్తం అంతా కూడా వాళ్ళు చేశారనమాట. చేసిన తర్వాత ఏమైంది, గోపికలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళందరూ అలంకరించుకుని అక్కడికి రావడం జరిగింది. ఎద్దుల బండిల్లో కూర్చుని వాళ్ళందరూ కృష్ణుడి యొక్క లీలలన్నిటిని కూడా స్మరించుకుంటూ పాడుకుంటూ అక్కడికి వచ్చారు. సో బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళకి, గోపులకి అదేవిధంగా గోపీలకి అందరికీ కూడా వాళ్ళ ఆశీర్వాదాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కృష్ణుడు ఒక పెద్ద రూపం తీసుకుని నేనే గోవర్ధన పర్వతాన్ని అని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకున్నారనమాట. సో ఈ విధంగా ఏమైంది, మొత్తము ఆ యొక్క గోవర్ధన పూజ కార్యక్రమం అంతా కూడా చాలా విజయవంతంగా పూర్తయింది. పూర్తయిన తర్వాత అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో అంతా బాగానే ఉంది. కింద వీళ్ళందరూ బాగా ఫంక్షన్ చేసుకున్నారు, గోవర్ధన పూజ చేసుకున్నారు, ఆహార పదార్థాలు అందరూ పంచుకున్నారు, తిన్నారు, చక్కగా మాట్లాడుకున్నారు, కృష్ణలీలలు చేసుకున్నారు, బ్రాహ్మణులు యజ్ఞం చేశారు, అంతా బాగానే ఉంది. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, ఒక్క ఇంద్రుడు తప్పితే. సో ఒక ఇంద్రుడు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారనమాట. సో ఇంద్రుడికి ఏమిటి అసలు, కృష్ణుడికి ఉద్దేశం ఏంటి, ఇంద్రుడిని కొంచెం బివిల్డర్ చేయాలి అని చెప్పేసి, కొంచెం ఆయనకి కాస్త ఇవాళ గర్వం ఎక్కువైంది, తగ్గించాలి అని చెప్పి కృష్ణుడి యొక్క ఉద్దేశం అన్నమాట. సో కాబట్టి ఆయన శ్రీకృష్ణుడు ఏం చేస్తారు, మళ్ళీ గోవర్ధన పర్వతాన్ని ఆయన ఎత్తుతారు. అది మనకి 28వ అధ్యాయంలో మనము చూస్తాం. ఇప్పుడు మహాలక్ష్మి మాతాజీ మీరు అధ్యాయ సారాంశంలో మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. ఆ తర్వాత పాషం లక్ష్మీ మాతాజీ మీరు 3వ పారాగ్రాఫ్ చదవండి. 4వ పారాగ్రాఫ్ రాజేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. వ్రజవాసులు తన యజ్ఞమును నిలిపివేసినప్పుడు ఇంద్రుడు మిగులు క్రుద్ధుడై బృందావనమునందు విద్వాంస కర్మకు కుంభవృష్టిని కురిపించి వారిని దండింపగోరిన విధము శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమునెత్తి వర్షమును విచారించుటకు దానిని 7 రోజులు గొడుగుగా పట్టి గోకులమును రక్షించిన విధము ఈ అధ్యాయమునందు వర్ణింపబడినవి. తన కొరకు ఉద్దేశింపబడిన యజ్ఞము భగ్నము కాగా క్రుద్ధుడైన ఇంద్రుడు తన్ను పరమేశ్వరునిగా భావించి ఇట్లు పలికెను: జనులు ఆత్మానుభూతి సాధనమగు దివ్య జ్ఞానానుశీలనమును పరిత్యజించి సకామ కర్మ చేతనే భవసాగరమును దాటగలమని ఊహింతురు. అట్లే ఈ గోపులు మదగర్వితులై అజ్ఞుడు సామాన్య బాలుడు నగు కృష్ణుని ఆశ్రయించి నన్ను అవమానించిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. వ్రజవాసుల యొక్క అట్టి ఊహాజనిత గర్వమును తొలగించుటకు ఇంద్రుడు ప్రళయకారకములకు సంవర్తకములనేది మేఘములను పంపెను. కుంభవృష్టితోనూ రాళ్లవానతోనూ గోపులను బాధించు నిమిత్తము అతడట్లు చేశాను. గోపజాతి యంత్రం ఎంతయు దానిచే మిక్కిలి కలవరపడి శ్రీకృష్ణుని ఆశ్రయించిరి.
అది ఇంద్రుడు కలుగజేసిన ఉపద్రవమే అని ఎరిగిన వాడై శ్రీకృష్ణుడు అతని గర్వమును నశింపజేయుటకు నిశ్చయించుకొని ఒక్క చేతితో గోవర్ధన పర్వతము నెత్తాను. పిదప అతడు పర్వతము కిందనున్న పొడి నేలలో నిలుపుమని గోవులను అందరినీ ఆహ్వానించాను. ఆ రీతిగా అతడు 7 రోజుల వరకు పర్వతమును నెత్తిపెట్టెను. అంతటా ఇంద్రుడు శ్రీకృష్ణుని యోగ ప్రభావము నెరిగిన వాడై మేఘములను వెనుకకు మరల్చెను. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామాలు. వ్రజవాసులందరూ పర్వత క్రింద భాగము నుండి బయటకు వచ్చినంతటా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని యథాస్థానమున ఉంచెను. గోపులు పుల్క స్రువులతో బిల్వలురై కృష్ణుని ఆలింగనము చేసుకొని తమ స్థితి అనుసరించి ఆశీర్వదించిరి. స్వర్గము నుండి దేవతలు పుష్పవృష్టిని కురిపించి యశోగానము చేసిరి. హరే కృష్ణ ప్రభు. శ్రీ సుఖం వాచ ఇంద్రస్తదాత్మన పూజాం విజ్ఞాయ విహితాన్ నృపా గోపేభ్య కృష్ణనాథేభ్యో నందాదిభ్యశ్చు కోపః. హరిత మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం ప్రభుజీ. శుకదేవ గోస్వామి పలికెను, పరీక్షిన్ మహారాజా, ఇంద్రుడు తన యజ్ఞము ఆపివేయబడినదని ఎరిగినంతటా కృష్ణునే తమ నాథునిగా తలచియున్న నందాదుల ఎడ మిగిలి క్రుద్ధుడయ్యెను. భాష్యము. ఇంద్రుని యొక్క మూర్ఖత్వమును, అతని క్రోధం యొక్క అయుక్తతను ఈ అధ్యాయం యొక్క ఆరంభంలోనే శుకదేవ గోస్వామి వెల్లడి చేసెను. బృందావన వాసులు శ్రీకృష్ణుడినే తమ నాథునిగా స్వీకరించిన కారణమున ఇంద్రుడు క్రుద్ధుడయ్యెను. కానీ సరళ సత్యమేమనగా శ్రీకృష్ణుడు బృందావన వాసులకే గాక స్వయముగా ఇంద్రునితో పాటు సమస్త లోకములకు ప్రభువై ఉన్నాడు. కనుక ఇంద్రుని శీఘ్ర కోపము హాస్యాస్పదమై ఉన్నది. పతనములకు ముందు గర్వం వృద్ధి యగుననేది సామెత అందుకే చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. గణం సంవర్తకం నామ మేఘానాం చాంతకారిణాం ఇంద్ర ప్రచోదయత్ క్రుద్ధో వాక్యం చాహే సమాన్యుత. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం భాష్యం చదవండి. కృష్ణ ప్రభుజీ. ప్రళయకారకములకు సంవర్తక మేఘములను పంపిన క్రుద్ధుడగు ఇంద్రుడు తన్ను ఈశ్వరునిగా తలుచుచు ఇట్లు పలికెను. భాష్యము. ఈ ఇచ్చట ఈశమాని అను పదము అత్యంత ప్రధానమైనది. ఇంద్రుడు మొండిగా తన్ను ఈశ్వరునిగా భావించి ఆ విధముగా బద్ధజీవుని విశేష లక్షణమును ప్రదర్శించెను. 20వ శతాబ్దంలో పలువురు తత్వవేత్తలు మన సంస్కృతి ఎందలి వ్యక్తిగత ప్రతిష్ట ఎన్నడి భావమునకు మిగుల ప్రాధాన్యమునిచ్చిరి. కొందరు కవులు నాతరము అనేది పదప్రయోగము కూడా చేసి ఉండిరి. ఈ ప్రకారము ప్రపంచమునందలి ప్రతి ఒక్కడు దాదాపుగా ఈశమాన గర్వముతో తన్ను ఈశ్వరునిగా తలుచుట అనేది లక్షణమును కలిగి ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. అహో శ్రీమదమాహత్యం గోపానాం కాననౌకసాం కృష్ణం మర్త్యాముపాశ్రిత్య ఏ చక్రుర్దేవహేళనం. శ్వేత మాతాజీ చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్రణం. ఇంద్రుడు పలికెను, వనవాసులుగా ఈ గోవుళ్ళు తమకు కలిగిన ధనధాన్య సమృద్ధిచే ఎంత ఉన్మత్తులైనారో చూడుడు. మీరు సామాన్య మనుష్య బాలుడగు శ్రీకృష్ణుని ఆశ్రయించి దేవతల ఎడ గొప్ప అపరాధం మనర్చిరి. భాష్యము. గోపాలురు శ్రీకృష్ణుని ఆశ్రయించి తన ఎడ అపరాధమునర్చని
ఇంద్రుడు పలుకుచున్నాడు. అతడు శ్రీకృష్ణుని సాధారణ మానవునిగా భావించి ఉండెను. ఇది అతడు చేసిన ఘోరమగు తప్పిదము. హరే కృష్ణ ప్రభుజీ. యదా దృఢై కర్మమయై క్రతుభిర్నామనీనిభై విద్యామాన్వీక్షికీం హిత్వా తితీర్షంతే భవార్ణవం. పద్మిని మాతాజీ చదవండి. మాతాజీ ఉన్నారా? చదవమంటారా ప్రభుజీ? చదవండి. ఎన్నో శ్లోకం? 4. హరే కృష్ణ ప్రభుజీ. మీరు శ్రీకృష్ణుని ఆశ్రయించుట ఆత్మ విద్యను పరిత్యజించి కర్మమయ మగు క్రతువులనడి మిథ్యానౌకతో భవమహాసాగరమును దాటగోరెడి మూర్ఖయత్నము వంటిదే యగును. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఇంద్రుడి యొక్క పూజ ఆపేసిన తర్వాత ఏమవుతుంది, ఇంద్రుడికి చాలా కోపం వచ్చేస్తుంది. సో నాకు అర్పించవలసినటువంటి ఈ యొక్క పదార్థాలు, ఆ యొక్క ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి అర్పిస్తున్నారో అవన్నీ కూడా ఆ యొక్క కృష్ణుడి యొక్క మాయ మాటలన్నీ కూడా విని వాళ్ళే వాటిని నాకు ఇవ్వడం ఆపేశారు అని చెప్పేసి ఇంద్రుడు, నందుడు, వీళ్ళందరూ గోపులందరూ ఉన్నారు కదా, వాళ్ళ పట్ల చాలా కోపితుడయ్యారనమాట. సో ఎందుకంటే కనుక వాళ్ళందరూ కూడా కృష్ణుడినే వాళ్ళ యొక్క నాథుడు, రక్షించేవాడు, సర్వస్వము అని చెప్పి వాళ్ళందరూ కూడా తీసుకున్నారు, బృందావన వాసులందరూ కూడా. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పొజిషన్ ఏంటి, స్థాయి ఏమిటి, ఆయన మొత్తం ఇంద్రుడికే కాదు మొత్తం అన్ని లోకాలకి, అన్ని విశ్వాలకి కూడా అధినాయకుడు ఆయనే అన్నమాట. అలాంటిది ఇంద్రుడు అంత కోపం తెచ్చుకోవడం అనేటువంటిది ఒక రకంగా అది హాస్యాస్పదం అన్నమాట, నవ్వాల్సినటువంటి విషయం అన్నమాట. సో ఏమవుతుంది, గర్వం బాగా పెరిగిపోతే ఏమవుతుంది, వెంటనే ఏమవుతుంది, పతనం అనేటువంటిది వస్తుంది అన్నమాట. సో ఇలా ఆలోచించి ఇంద్రుడికి చాలా కోపం వచ్చేసింది. ఏం చేద్దాము, వీళ్ళని ఎలాగైనా సరే శిక్షించాలి అని చెప్పేసి ఆయన దగ్గర సంవర్తక అనేటువంటి కొన్ని మేఘాలు ఉంటాయి అన్నమాట. ఇంద్రుడు ఏమిటి, ఆయన వర్షాలకు అధిపతి కదా, వర్షాలకు అధిపతి, ఆ తర్వాత దేవతలందరికీ కూడా అధిపతి అన్నమాట. సో ఆయన దగ్గర సంవర్తక అనేటువంటి మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలను పిలిపిస్తారనమాట. ఆ మేఘాలు జనరల్గా ఎప్పుడు వస్తాయి, అవి ప్రళయ సమయాల్లో మాత్రమే అటువంటి వర్షాలు వస్తుందన్నమాట. ఏం చెప్తారంటే కనుక ఎప్పుడైతే ప్రళయ సమయం అవుతుందో అప్పుడు కొన్ని వేల సంవత్సరాలు కేవలం వానలు మాత్రమే పడతాయంట ఆగకుండా. కొన్ని వేల సంవత్సరాలు ఏమవుతుంది, పూర్తిగా కరువు కాటకాలు వచ్చేస్తాయంట. ఇంకా చివరిగా ఏమవుతుంది, రెండు కూడా అయిపోయిన తర్వాత పూర్తిగా అగ్నితోటి మొత్తం మండిపోతుందంట. ఎక్కడి నుంచి, కింద ఉన్నటువంటి లోకం దగ్గర నుంచి పైన ఉన్నటువంటి 4 లోకాలు వదిలిపెట్టి 10 లోకాల వరకు మొత్తం అన్ని కూడా మంటలు వచ్చేస్తాయి. మంటల తర్వాత మళ్ళీ జల ప్రళయం వస్తుంది. జల ప్రళయం వచ్చి మొత్తం అంతా కూడా మనకి మునిగిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, బ్రహ్మగారికి ఇంకొక రోజు స్టార్ట్ అయితే మళ్ళీ అప్పుడు బ్రహ్మగారు ఆ కింద ఉన్నటువంటి 10 లోకాలని మళ్ళీ ఆయన సృష్టించడం జరుగుతుంది అనమాట. సో ఏ విధంగా చూసినా సరే శ్రీకృష్ణ భగవానుడు యొక్క బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వీళ్ళకే కాకుండా ఎంతో మంది బ్రహ్మలకి, ఇంద్రుడికి, వాళ్ళందరికీ కూడా ఆయన యజమాని అన్నమాట. సో అటువంటి శ్రీకృష్ణుడి పట్ల ఈ విధంగా కోపం తెచ్చుకోవడం అనేటువంటిది అనుచితము, అంతేకాకుండా హాస్యాస్పదం అన్నమాట. సో ఇంద్రుడు ఏం తలుచుకుంటున్నాడు అనమాట, నేనే అందరికీ కూడా యజమానిని, వీళ్ళందరూ కూడా నా యొక్క మాట వినేటువంటి వాళ్ళు, నా కింద ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి భావన అన్నమాట ఇంద్రుడికి అంతా కూడా. సో ఆ యొక్క భావనతోటి ఏం చేస్తారు, ఇంద్రుడు ఆ యొక్క సంవర్తక అనేటువంటి మేఘాలని పంపిస్తారనమాట. సో ఇంద్రుడు ఇంకా చెప్తూ ఉన్నాడు అనమాట, అక్కడ ఉన్నటువంటి మిగతా దేవతలు అందరితో కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. సో వీళ్ళెవరు, కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడవిల్లో బతికేటువంటి గోకులు వీళ్ళందరూ కూడా. కానీ ఏమైపోయింది చూడు, వీళ్ళకి ఎంతో ధనధాన్యాలు అవన్నీ కూడా ఎంతో సమృద్ధిగా ఉన్నాయి వీళ్ళందరికీ. అందుకని ఏమొచ్చేసింది, వీళ్ళకి గర్వం వచ్చేసింది అంటున్నారు. యాక్చువల్ గా గర్వం అంతా కూడా సంపదలన్నీ కూడా చూసుకుని ఎవరికి గర్వం వచ్చింది, ఇంద్రుడికి గర్వం వచ్చింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈయన గోకులందరినీ కూడా వీళ్ళందరికీ కూడా గర్వం వచ్చేసింది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో
వీళ్ళందరూ కూడా ఏంటి, మామూలు బాలుడైనటువంటి కృష్ణుణ్ణి వీళ్ళందరూ కూడా పూజించడానికి ప్రయత్నం చేసి, అదే విధంగా దేవతల యొక్క ఆరాధన వీళ్ళు ఆపేశారు కాబట్టి వీళ్ళకి ఏమవుతుంది, గొప్ప అపరాధం చేశారు. వీళ్ళకి ఎంతో గొప్ప అపరాధము, ఎంతో గొప్ప తప్పిదం ఇది. సో వాళ్ళకి ఇక శిక్ష అనేటువంటిది అనుభవించాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఇంద్రుడు చెప్తూ ఉంటారనమాట. ఎవరిని, కృష్ణుణ్ణి ఆయన విమర్శిస్తారనమాట ఇంద్రుడు. సో కానీ ఏమవుతుంది, సంస్కృతంలో ఎలా ఉంటుందో ఆ యొక్క విమర్శ కూడా కృష్ణుణ్ణి గ్లోరిఫై చేసినట్టు అయిపోతుంది అనమాట. సో అదేంటో చూద్దాం. వాచాలం బాలి సంస్తబ్ద మగ్నం పండితమానినం కృష్ణం మర్త్యాముపాశ్రిత్య గోపామే చక్రుర ప్రియ. లక్ష్మీపార్వతి మాతజీ మీరు అనువాదము తర్వాత భాష్యము చదవండి. అనువాదం భాష్యం చదవండి. తర్వాత భాగ్యలక్ష్మి మాతాజీ మీరు భాష్యంలో 2వ పారాగ్రాఫ్ చదవండి. భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ లక్ష్మీపార్వతి మాతాజీ. హరే కృష్ణ. కేవలము అజ్ఞుడు గర్వితుడు వాచాల బాలుడైనను తన్ను అతి బుద్ధిమంతునిగా తలచెడి మనుష్య మాతృడగు శ్రీకృష్ణుని ఆశ్రయించి ఈ గోపులు నా ఎడ వైరభావముతో వర్తించిరి. భాష్యము. శ్రీధర స్వామిని అనుసరించి ఇంద్రుని అవమానకర వాక్కుల ద్వారా వాస్తవమునకు సరస్వతీదేవి శ్రీకృష్ణుని శ్లాఘించుచున్నది. ఈ విషయమును ఆచార్యులు ఇట్లు వివరించిరి. బాలిసం అనగా బాలుని వలె కపటరహితుడు. స్తంభం అనగా ఎవరికి తాను నమస్కరింపనవసరం లేనందున ఎవ్వరకు నమస్కరింపని వాడు. అజ్ఞం అనగా సర్వజ్ఞుడైన కారణమున తెలుసుకొనవలసినదేదియును లేనివాడు. పండిత మానినం అనగా పరతత్వము నెరిగిన వారిచే గొప్పగా గౌరవింపబడువాడు. కృష్ణం అనగా సచ్చిదానంద విగ్రహుడగు పరతత్వము. మర్త్యం అనగా తాను పరతత్వమైనప్పటికీ భక్తుల ఎడ అనురాగ వశమున ఈ జగత్తులో మనుష్య రూపమున అవతరించువాడు అని అర్థము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. కర్మ మీమాంస సాంఖ్యతత్వవాదములను తాను ఆమోదింపకున్నను వాటి ధోరణిలోనే పలు మొండివాదములు చేసిన కారణమున శ్రీకృష్ణుని ఇంద్రుడు వాచాలం అని నిందించెను. ఆ విధముగా అతడు భగవంతుని బాలిష అనగా మూర్ఖుడు అని పలికెను. తన తండ్రి ఎదుటనే నిర్భయముగా పలికినందున అతనిని ఇంద్రుడు స్తబ్ద అని పలికెను. ఈ విధముగా స్వర్గాధిపతి ఇంద్రుడు శ్రీకృష్ణుని విమర్శింప యత్నించినను ఆ దేవదేవుని దివ్యగుణము యథార్థమునకు నిష్కళంకమైనది. ఇంద్రుడెట్లు శ్రీకృష్ణ భగవానుని స్థితిని గుర్తించగలిగెనో ఈ అధ్యాయం నందు తెలుపబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ, అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ. దండ ప్రణామం. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇంద్రుడు కృష్ణుణ్ణి ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. మొట్టమొదటి పదం ఏం వాడారు ఆయన, వాచాలం. వాచాలం అంటే కనుక ఏమిటి, వాచాలం అంటే కనుక ఇష్టం వచ్చినట్లు చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు కదా. సో మనం చూస్తాం బాగా చిన్నపిల్లలు, ఇంకా మాటలు రావు వాడికి, అయినా సరే వాడు కూడా ఏం చేస్తుంటాడు, ఏదో ఒకటి మాట్లాడదామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. సో దానికి ఏమైనా అర్థం కానీ ఏమీ ఉండదు, మనకు అర్థం కూడా అవ్వదు అనమాట. సో ఆ విధంగా వాచాలుడైనటువంటి చిన్నపిల్లవాడి యొక్క మాటని పట్టించుకుని వీళ్ళందరూ కూడా ఏం చేశారు, నా పూజను ఆపేసి వీళ్ళందరూ కూడా గోవర్ధన పూజ చేశారు. ఇంకేం చెప్తున్నారు, బాలిసం. బాలిసం అంటే కనుక చిన్నపిల్లవాడు, ఆటలాడుకునేటువంటి చిన్నపిల్లవాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, స్తబ్దం. స్తబ్దం అంటే కనుక స్థిరంగా ఉండడం అన్నమాట. సో దానికి మనం పాజిటివ్ గా ఎలాగ మనకి సరస్వతి దేవి తీస్తుందంటే కనుక, సో ఆయన ఎవరికి కూడా తల వంచి నమస్కరించాల్సినటువంటి వ్యక్తి కానీ అవసరం కానీ ఆయనకి లేదు. ఆ తర్వాత ఇంకేమంటున్నారు, ఆజ్ఞాం. అజ్ఞానం అంటే కనుక అజ్ఞానము. సో ఆయనకి ఇంకా తెలుసుకోదగినది, తెలుసుకోవాల్సినటువంటి విషయము ఏది కూడా లేదు. పండిత మానినం. సో ఏమనుకుంటున్నాడు, కృష్ణుడు ఇష్టం వచ్చినట్లు ఏదో గొప్ప పండితుణ్ణి అని అనుకుంటున్నాడు.
కానీ కృష్ణుడి యొక్క పొజిషన్ ఏంటి? ఎంతో గొప్ప 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 తత్వవేత్తలందరూ కూడా కృష్ణుని ఎంతగానో గౌరవిస్తారన్నమాట. ఆ తర్వాత ఇంకేమంటున్నారు ఆయన? మర్త్యం. మర్త్యం అంటే కనుక మోర్టల్, అంటే చనిపోయేటువంటి వాడు. సో కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏమిటి? ఆయన పరమ సత్యము. సో ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఒక మానవ రూపంలో రావడం జరిగిందన్నమాట శ్రీకృష్ణ. సో ఆయన ఏమిటంటే దానికి అర్థం ఏమిటి? మర్త్యం అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఒక మానవుడిలాగా ఆయన రావడం జరిగింది ఈ యొక్క మర్త్య లోకంలో. కానీ ఏమిటి? ఆయన దాని అంతటికీ కూడా అతీతుడు. సో కానీ ఏంటి? ఆయన యొక్క భక్తుల మీద ఉన్నటువంటి ప్రేమ మూలంగా ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి రావడం జరిగిందనమాట. సో అప్పుడు ఇంద్రుడు ఏమంటాడు? ఆ యొక్క క్లౌడ్స్, ఆ యొక్క మేఘాలు ఉంటాయి కదా, వాటితో ఆయన ఆదేశం ఇస్తారనమాట. మేఘాలకి ఇంద్రుడు ఏమి ఇచ్చాడో చూద్దాం. ఏషం స్త్రియావలిప్తానాం కృష్ణేనాత్మాపితాత్మనాం ధనుతా స్త్రీమదస్తంభం పశూన్నయత సంక్షయం. చంద్ర మాతాజీ మీరు అనువాదం చదవండి. లక్ష్మీ శ్రీనివాస మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సంవర్త మేఘములతో ఇంద్రుడు పలికెను, ఐశ్వర్యములు వీరిని మదోన్నతములను చేసినది, వీరి దురహంకారముకు శ్రీకృష్ణుడు సమర్థించుచున్నాడు. ఇప్పుడు వెంటనే వెళ్ళి వారి గర్వమును హరింపుడు, వారి పశువులను నశింపజేయుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కేవలము గోరక్షణము ద్వారా బృందావన వాసులు అత్యంత ఐశ్వర్యవంతులైరని ఈ శ్లోకం నందు స్పష్టపడినది. ఏలయన ఇంద్రుడు వారి పశువులను నశింపజేసి వారి నామమాత్ర ధనగర్వమును తొలగింపగోరెను. చక్కగా మేపబడిన గోవులు పుష్కలముగా క్షీరమునసుకును, దాని నుండి వెన్న, మీగడ, పెరుగు, నెయ్యి మున్నగునవి లభించగలవు. ఇవి అత్యంత రుచికరమైనవే గాక పండ్లు, కూరలు, ధాన్యము వంటి ఇతర ఆహార పదార్థముల రుచిని కూడా ఇనుమడింపచేయును. రొట్టెలు, కూరలు వెన్నతో కలిపి తినినప్పుడు మిగుల రుచికరములగును. అట్లే పండ్లను మీగడతో గాని పెరుగుతో కానీ కలిపి తిన్నప్పుడు జఠరాగ్ని వృద్ధి అగును. పాలు, పాల పదార్థములు నాగరిక సమాజమునకు సర్వదా అవసరమే. వాడుకొనగా మిగిలిన వాటితో వ్యాపారం చేసి విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చును. ఈ విధముగా కేవలము వైదిక క్షీర వ్యాపారముచే బృందావన వాసులు ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు, సుఖవంతులు అయిరి. వారందరూ శ్రీకృష్ణ భగవానుని నిత్య పార్షదులు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. యాక్చువల్గా మనము చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే కనుక కృష్ణుడు భూమాత వెళ్తుంది కదా మొట్టమొదటి, అప్పుడు భూమి యొక్క భారం తగ్గించమని చెప్పేసి అప్పుడు క్షీరోదక సాయి విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆయన అందరికీ కూడా చెప్తారు కదా, దేవతలందరికీ కూడా నేను అవతరించబోతున్నాను ఈ యొక్క వ్రజంలో. సో కాబట్టి మీరందరూ కూడా అక్కడ గోపుల కింద మీరందరూ కూడా రండి, మీరందరూ కూడా జన్మ తీసుకోండి అని చెప్పి చెప్తారనమాట. సో అదే విధంగా ఏమవుతుంది? కొంతమంది శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య పార్షదులు కూడా ఆయనతో పాటు ఆ లీల చేయడానికి అక్కడికి వస్తారనమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు రావడానికి ముందే అక్కడికి ఎవరు వచ్చేస్తారు? లక్ష్మీదేవి వచ్చేస్తుంది అనమాట. లక్ష్మీదేవి వచ్చేస్తే ఏమవుతుందండి? ఆవిడ నివాసం ఉంటే కనుక మొత్తం ఎక్కడ చూసినా సరే సంపద, సమృద్ధి అన్ని కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఎంత అలాగ వచ్చేస్తాయి అని అంటే కనుక బృందావన వాసులకి ఏది కొరత ఉండదు అనమాట. అంత ధనవంతులు అయిపోతారు వాళ్ళు. కేవలం దేని వల్ల అయిపోతారు వాళ్ళు? కృషి, గోరక్షము, ఆ రెండే. సో ఆవులని రక్షించడం మూలంగా ఏమైంది? చక్కగా అవి పాలిస్తూ ఉంటాయి, ఎంతో ఎక్కువ పాలిస్తూ ఉంటాయి. వాళ్ళు తినగా మిగిలిపోయినవి అన్ని కూడా చాలా ఉంటాయి పాలు. అవి ఇచ్చినవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? కంసుడికి ఎంతో కొంత ట్యాక్స్ కట్టేసినా సరే ఇంకా వాళ్ళకి బోల్డంత మిగులుతుంది. సో వాటిలన్నిటిలో కూడా అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా వ్యాపారం చేసుకుంటూ బోల్డంత ధనాన్ని సంపాదించారనమాట. సో ఇంతకు ముందు చూసాం కదా, ఇంతకు ముందు అధ్యాయంలో కూడా చూసాం. ఆ గోవర్ధన పూజ జరిగినప్పుడు స్త్రీలందరూ కూడా ఎంతో చక్కగా అలంకరించుకుని, ఆభరణాలతోటి అలంకరించుకుని వాళ్ళందరూ కూడా ఆ యొక్క గోవర్ధన పూజ ఉత్సవానికి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా. సో ఇవంతా కూడా ఇంద్రుడు చూశారనమాట.
సో వీళ్ళందరికీ కూడా చాలా బాగా పశువుల యొక్క సంపద బాగా ఎక్కువైపోయింది కాబట్టి ధనగర్వం వచ్చేసింది. కాబట్టి వీళ్ళ యొక్క సంపదను నాశనం చేసేస్తే గనక అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమైపోతారు, మామూలుగా వాళ్ళు వాళ్ళ యొక్క స్థాయిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏం చేయమంటున్నారు, మీరు వెంటనే వెళ్ళి వాళ్ళ యొక్క గర్వాన్ని అంతా కూడా తగ్గించండి, నాశనం చేయండి, వాళ్ళ యొక్క పశువులందరినీ కూడా నాశనం చేయండి అని చెప్పి చెప్తారన్నమాట. అహం చైరావతం నాగా మారుహ్యానువ్రజే వ్రజం మరుద్గణైర్మహా వేగైర్గంధా గోష్టా జిఘాంసయా. సునీత మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. నందగోష్ఠమును నాశనము చేయుటకు ఐరావతమును అధిరోహించి మనోవేగవంతములు శక్తివంతములు నగు మరుద్గణములతో పాటు మీ వెంట నేను వ్రజమునకు వచ్చెదను. భాష్యము. ఇంద్రుని మహారోషమును గాంచి సంవర్తక మేఘములు భీతి చెందినవై వెంటనే అతని ఆజ్ఞను నెరవేర్చినవి. అది రాబో శ్లోకమున వివరింపబడినది. హరే కృష్ణ. శ్రీసుకం వాచ ఇత్తం మఘవతా జ్ఞాప్తా మేఘా నిర్ముక్త బంధనా నందగోకులమాసారై పీడయామాసు రోజసా. లక్ష్మీపార్వతి మాతాజీ అనువాదం భాషించదండి. సుఖదేవ గోస్వామి పలికిను. ఇంద్రుని ఆజ్ఞ మేరకు ప్రళయకారక మేఘములు అకాలముగా బంధన ముక్తములై నందగోకులమునకు వెడలి బలముగా కుండపోత వర్షమును కురిపించి వజ్రవాసులను బాధింపదొడగినవి. భాష్యము. సంవర్తక మేఘములు ధరణినంతటిని ఒక విశాల సాగరముతో ముంచి వేయగలవు. అట్టి మేఘములు బలముగా వజ్రభూమిని వరదతో ముంచివేయ నారంభించినవి. హరే కృష్ణ. విద్యోతమాన విద్యుద్భి స్తనంతాస్తన ఇత్నుభి తీవ్రైర్మారుద్గణైర్నునా వివృషుర్జల సర్కరా. పద్మిని మాతాజీ చదవండి అనువాదం భాష్యం. హరికృష్ణ ప్రభు గడపను. తీవ్రమగు వాయువులచే ప్రేరేపితములైన మేఘములు మెరుపులచే ప్రకాశితములు పిడుగులచే గర్జితములు అగుచు వడగండ్ల వారను కురిపించినవి. భాష్యముపై ప్రపద వరకు మరుద్గణై అను పదము భువర్లోకమునందు వీచడి ఆవహము లోకములను వాటి స్థానములను స్థిరంగా నిలిపి ఉండడి ప్రవాహము మున్నగు సప్త మహావాయులను సూచించుచున్నవి. శ్రీధర స్వామి వ్యాఖ్యానించరి. హరికృష్ణ థ్యాంక్ యూ. స్థూల వర్షధారా ముంచుత్స్వభ్రేష్వభీక్ష్ణః జలౌఘా ప్లావ్యమానా భూర్నాదృశ్యత నతోన్నతం. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. మేఘములు ఆ రీతిగా స్తంభముల వంటి స్థూల జలధారలతో వర్షమును కురిపించగా ధరణి వరద నీటిలో మునిగెను. అప్పుడు మిట్టపల్లములు గోచరించకుండెను. హరే కృష్ణ ప్రభుజీ. అత్యాసారాతివాతేన పసవో జాతవేపనా గోపా గోప్యశ్చ సీతార్తా గోవిందం శరణం యుయుః. మహాలక్ష్మి మాతాజీ చదవండి. ప్రభుజీ. గోవులు మున్నగు పశువులు అతివృష్టి వలన అతి వాయువు వలన వణుకుచు గోపికలు అతి చలిచే పీడితులగుచు గోవిందుని శరణుజొచ్చిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. శిరస్సుతాంశ్చ కాయేన
ప్రత్యాద్యాసార పీడిత వేపమానా భగవతః పాదమూలాముపాయుయుః యయుః. సునీత మాతాజీ చదవండి ధన్యవాదం. హరే కృష్ణ ప్రభు. అతివృష్టిచే కలిగిన దుఃఖము వలన వణుకుచు తమ శిరములను గోవత్సములను తమ దేహముల ద్వారా కప్పుకొంటకు యత్నించుచు గోవులు భగవత్ పాద పద్మములను భగవత్ పాద పద్మములను ఆశ్రయించినవి. హరే కృష్ణ. బ్రజవాసులందరూ కూడా ఇప్పుడు ప్రార్థనలు చేస్తారనమాట శ్రీకృష్ణ భగవానుడికి. సో వెంట చూద్దాం. కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాథం గోకులం ప్రభో తాతృమర్హసి దేవాన్నా కుపితాద్భక్తవత్సలః. శ్వేతమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. గోపికలు కృష్ణునితో ఇట్లు పలికిరి. కృష్ణ కృష్ణ మహాభాగా గోవులను ఇంద్రుని క్రోధము నుండి కాపాడుము. హే ప్రభు భక్తవత్సలుడవు వగు నీవు మమ్ము కూడా రక్షింపుము. భాష్యము. శ్రీకృష్ణ నామకరణోత్సవ సమయమున గర్గముని అనేన సర్వదుర్గాన్ని యూయం అంజస్తరిష్యత. ఇతని అనుగ్రహము మీరు సమస్త కష్టమును అతి సులభంగా దాటగలరు. భాగవతం 10.8.16 అని భవిష్యద్వాణి పలికి ఉండెను. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో తమ్ము రక్షించుటకు శ్రీమన్నారాయణుడు తమ కృష్ణునికి శక్తి ప్రదానము చేయగలడని బృందావన వాసులు విశ్వాసముతో నుండిరి. వారు శ్రీకృష్ణుని సమస్తముగా భావించి ఉండిరి. శ్రీకృష్ణుడు వారి ప్రేమకు తగినట్లుగా వర్తించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు బ్రజవాసుల యొక్క ప్రార్థనలు ఏమిటి? కృష్ణ కృష్ణ మహాభాగా. కృష్ణ కృష్ణ ఓ మహాభాగా కృష్ణ కృష్ణ. ఏం చెప్తున్నారు వాళ్ళందరూ? గోకులం ప్రభో. ప్రభు నీవు గోకులానికి అంతటికి కూడా నువ్వు యజమానివి. లార్డ్ ఆఫ్ గోకుల. గోకులానికి అంతటికి కూడా నువ్వు యజమానివి. తత్రుమర్హసి దేవాన్న. ఏమని చెప్తున్నారు? ఇంద్రుడి యొక్క కోపం నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి. చాలా కోపంగా ఉన్నాడు. ఇంకేమంటున్నారు? కుపితాద్ ఇంద్ర దేవాన్న కుపితాద్. కుపితాద్ అంటే చాలా కోపంగా ఉన్నాడు. ఓ భక్తవత్సల, ఓ కృష్ణ భక్తవత్సలుడు నువ్వు, కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు రక్షించు అని చెప్పి ఏం చేస్తున్నారు? వ్రజవాసులందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. అక్కడే ఏమైపోయింది? ఎప్పుడైతే కనుక యొక్క సంవర్తక మేఘాలని ఇంద్రుడు పంపించారు, వాళ్ళందరూ కూడా ఇంద్రుడు చాలా క్రోధంగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. సో ఇంద్రుడు మనల్ని ఏం చేస్తాడో ఏమో అని చెప్పి భయపడి వాళ్ళ యొక్క సమర్థక మేఘాలు మిగతా వాళ్ళందరూ కూడా ఏమిటి? ఇంద్రుడి యొక్క సేవకులు అనమాట. ఇంద్రుడు ఏం చెప్తే కనుక అది చేయాలి. సో వాళ్ళందరూ కూడా ఏం చేశారు? వెంటనే ఇంద్రుడు చెప్పినట్లు చాలా భయంకరమైనటువంటి వర్షం ఎప్పుడైతే కనుక ప్రళయ సమయాల్లో వస్తాయన్నమాట. సో మనకి ఎలా వస్తాయి? ధారలన్నీ కూడా ఏవో చిన్న చిన్న చినుకులు పడతాయి. ఒక్కొక్కసారి ఏమవుతాయి? బాగా మనకి యొక్క వడగళ్ళు అని పడతాయి, అంటే చిన్న చిన్న ఐస్ ముక్కలు లాంటివి పడతాయి ఆకాశంలోంచి. కానీ ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? సమర్థక మేఘాలు అంటే కనుక ఎంత గట్టిగా దారలు వచ్చినాయి అంటే కనుక ఆ దారలన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఒక స్తంభాల్లాగా ఉన్నాయన్నమాట, అంత పెద్ద పెద్దవి. సో మనకు అప్పుడప్పుడు కూడా ఏం పడుతూ ఉంటాయి? మంచు ముక్కలు పడుతూ ఉంటాయి, ఐస్ ముక్కలు పడుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి? పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి అన్నమాట పైనుంచి. సో ఈ విధంగా పడితే కనుక ఎవరికైనా కష్టమే కదా. అది కూడా ఆకాశం నుంచి పడుతూ ఉంటే కనుక ఏమవుతాయి? మొత్తం అన్ని కూడా నాశనం అయిపోతాయి. సో వీళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారనమాట. ఆవులందరూ కూడా ఏం చేస్తున్నాయి? ఆవులన్నీ కూడా వాళ్ళ యొక్క చిన్న పిల్లలు ఉంటాయి కదా, గోవత్సాలు ఉంటాయి కదా, వాటిలన్నింటినీ పాపం ఎలా రక్షిస్తాయి? గోవత్సాలని వాళ్ళ యొక్క 4 కాళ్ళ మధ్యలో పెట్టి అవి రక్షిస్తూ ఉంటాయి, వాళ్ళ శరీరాన్ని అడ్డం పెట్టి అన్నమాట. అవన్నీ కూడా ఏడుస్తూ ఏడుస్తూ కూడా కృష్ణుడికి చెల్లో వణుక్కుంటూ వచ్చి కృష్ణుడి యొక్క పాద పద్మాల్ని ఆ గోవులు కూడా ఆశ్రయించినాయి అన్నమాట. గోపికలందరూ కూడా వాళ్ళు కూడా చాలా అతి చలి చేత వాళ్ళందరూ కూడా పీడితులు అయ్యారనమాట. చాలా ఎక్కువ భయంకరమైనటువంటి గాలివానలు అవన్నీ కూడా రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా వచ్చి కృష్ణుని వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారనమాట. కృష్ణ కృష్ణ మమ్మల్ని రక్షించు, ఇంద్రుడి యొక్క కోపం యొక్క బారి నుంచి మమ్మల్ని రక్షించు అని చెప్పారనమాట. కానీ ఏంటంటే కనుక గర్గముని వీళ్ళందరికీ కూడా చెప్పారు. ఏమని చెప్పారు? కృష్ణుడి యొక్క దయ వలన మీరు ఎంతో పెద్ద పెద్ద ఆ యొక్క కష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా మీరు
చాలా తేలిగ్గా వాటిని అన్నిటిని కూడా దాటగలరు అని చెప్పారనమాట. అవంతా కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటారు. గుర్తు చేసుకుని కృష్ణుడే మనల్ని రక్షించాలి అని చెప్పని అనుకుంటూ ఉంటారు. కృష్ణుడు మొత్తం గోపులని అందరినీ కూడా ఒకేసారి రక్షించింది ఇంతకు ముందు ఎప్పుడు జరిగింది? ఆ యొక్క ఫారెస్ట్ ఫైర్ వస్తుంది కదా మనకి. కాళీయ మర్దనం జరిగిన తర్వాత ఆ రోజు రాత్రే వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశంలో అందరూ పడుకుని ఉంటే కనుక ఏమవుతుంది? రాత్రికి రాత్రి మొత్తము కాలాగ్నిలాగా వచ్చేస్తుంది అందరినీ కూడా చుట్టుముట్టు. సో అప్పుడు ఏం చేస్తారు? కృష్ణుడు లేచి మొత్తము ఆ యొక్క కాలాగ్నిని మొత్తం ఆయన నోట్లోకి తీసేసుకుని మొత్తం అంతా కూడా ఆయన ఆ యొక్క అగ్నిని అంతా కూడా ఉపశమనం చేసేస్తారనమాట. సో అలాగే వీళ్ళందరికీ కూడా ఏంటంటే కనుక కృష్ణుడు అంటేనే నమ్మకం. ఇంకా కృష్ణుడే మనల్ని రక్షించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడు ఏ విధంగా రక్షించాడు అనేటువంటిది మనం మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధు